ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియచేస్తా ఉన్నాను. మరి ప్రపంచ తల్లుల దినోత్సవం సందర్భంగా మరి తల్లులైనటువంటి మీ అందరికీ యేసు క్రీస్తు నామమున మీకు శుభాలు తెలియచేస్తా ఉన్నాను. హ్యాపీ మదర్స్ డే. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, మీ పిల్లలను, మీకు కలిగినటువంటి సమస్తమును ఆయన ఆశీర్వదించునుగాక. తల్లుల గురించినటువంటి ఒక ప్రత్యేకమైన ఆ మాట నేను మీకు తెలియజేయాలని ఆశపడుతా ఉన్నాను. ఒకసారి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ మాట మనము చూసుకుందాం. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఆమేన్. ప్రపంచ తల్లుల దినోత్సవము సందర్భముగా తల్లులైనటువంటి వారికి, తల్లులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరి యేసు క్రీస్తు నామమున శుభములు తెలుపుతూ మరొకసారి తల్లి యొక్క మనస్సు ఏంటిది, తల్లి యొక్క హృదయము ఏంటిది, ఈరోజు కొన్ని మాటలు నేను మీకు వివరించాలని ఆశపడుతా ఉన్నాను. లేఖన గ్రంథాలలో తల్లిని గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి వచనాలు, దేవుని మాటలు ఉన్నాయి. అందులో ఒక మాటను దేవుడు నాకు జ్ఞాపకము చేశాడు. కాబట్టి యెషయా గ్రంథము 66:13లో దేవుని మాట సెలవిస్తా ఉంది. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. తల్లి హృదయముతో మరి తల్లి మనస్సుతో దేవుని మనస్సు పోల్చబడింది. హల్లెలూయా. తల్లి ఎంత ప్రశస్తమైనది, ఎంత శ్రేష్టమైనది, ఎంత విలువైనది, ఎంత ఘనమైనది అని చెప్పడానికి ఈ ఒక్క లేఖనము దేవుని మాటను తెలియజేస్తా ఉంది. ఈ ఒక్క లేఖన భాగము తల్లి ఎలాంటిది, తల్లిలో ఉన్నటువంటి నైతిక విలువలు ఏంటిది, తల్లి ఎంత గొప్ప శక్తి కలిగినది, ఎంత మంచిది, ఎంత ప్రభావితము కలిగినది, ఎంత దేవునితో పోల్చబడిందో ఈ ఒకే ఒక లేఖనము దేవుని మాట సూచిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఎవ్వరితోని పోల్చుకోలేదు, కానీ దేవుడు ఒకే ఒక వ్యక్తితో తనను పోల్చుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈ భూమి మీద దేనితో పోల్చుకోలేదండి. నేను ఇలాగుంటాను, నేను వారిలాగుంటాను, నేను వాళ్ళలాగా చేస్తాను, నేను వీళ్ళలాగా చేస్తానని దేవుడు ఎవ్వరితో పోల్చుకోలేదు. కానీ ఒక్కరితో మాత్రము దేవుడు పోల్చుకున్నాడు. ఏంటిది అంటే తల్లితో దేవుడు పోల్చుకున్నాడు. ఆమె తల్లితో దేవుడు పోల్చుకున్నాడండి. ఎందుకు దేవుడు తల్లితో పోల్చుకున్నాడంటే తల్లి హృదయం ఎలా ఉంటుందో దేవుని హృదయం అలా ఉంటుంది. ఆమేన్. తల్లి మనసు ఎలా ఉంటుందో దేవుని మనసు అలా ఉంటుంది. కాబట్టి తల్లి మనసు, దేవుని మనసు, రెండు మనసులు ఒకే చోట వచ్చినప్పుడు ఈక్వల్ గా కనిపిస్తాయి. హల్లెలూయా. తల్లి మనస్సు, యేసయ్య మనస్సు, దేవుని మనస్సు ఒకేలా ఉంటుంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తాను. భూమి మీద ఒక తల్లి మాత్రమే బిడ్డలను ఆదరించగలదండి. ఒక తల్లి మాత్రమే బిడ్డల కొరకు అంగలార్చగలదు. తల్లి మాత్రమే బిడ్డల కొరకు ప్రయాసపడగలదు. తల్లి మాత్రమే తన బిడ్డల కొరకు పోరాడగలదు. తల్లి మాత్రమే తన బిడ్డల కొరకు సమర్పించుకోగలదు. తల్లి మాత్రమే బిడ్డల కొరకు పట్టుదలతో ప్రార్థన చెయ్యగలదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, తల్లులారా, తల్లి హృదయము దేవుని హృదయముతో పోల్చబడింది. తల్లి మనస్సు దేవుని లాంటి మనస్సు అండి. తల్లి మనస్సులో కల్మషము ఉండదు. దేవుని మనస్సులో కల్మషము ఉండనట్లుగా తల్లి మనస్సులో కూడా ఏమి ఉండదంటే కల్మషము ఉండదండి. ఎవరైనా ఎప్పుడైనా నా బిడ్డలు చెడిపోవాలి, నా కొడుకు చెడిపోవాలి, నా కూతుర్లు చెడిపోవాలని ఏ తల్లి కూడా వాంఛించదు. ఏ తల్లి కూడా కోరుకోదండి. ఎందుకంటే తల్లి లోపల ఉండేటువంటి మంచి హృదయం ఏంటిదంటే ప్రేమించే హృదయం. ఆమె తల్లి ప్రేమిస్తుందండి. ఏ ప్రేమతో ప్రేమిస్తుందంటే దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో, తల్లి గర్భములో ఉన్నప్పుడు, పిండముగా ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఎలా ప్రేమించాడో ఆ తల్లి కూడా కడుపులో బిడ్డ పడగానే ఏం చేస్తుందంటే దేవుని ప్రేమ చేత
ప్రేమిస్తుంది. ఆ కడుపులో ఉన్న శిశువు మగ శిశువా ఆడ శిశువా అని తల్లి ఆరా తీయదండి. అది ఏ బిడ్డైనా, మగ బిడ్డైనా, ఆడబిడ్డైనా, తల్లిగా అయినా అని తెలిసిన మొదటి రోజు నుంచే నా బిడ్డ, నా కడుపులో ఒక బిడ్డ ఉన్నాడు, నా కుమారుడు, నా కుమార్తె అని ఒక మంచి సంతోషముతో నేను తల్లిని అని తల్లి ఏం చేస్తుందంటే బిడ్డలను ప్రేమిస్తుంది. అదృష్టవశాత్తు ఒకవేళ ఆ తల్లికి మరి పుట్టుకతోనే బిడ్డలు అంగవైకల్యంలో పుట్టారనుకోండి, బ్రెయిన్ డెవలప్ లేకుండా, బ్రెయిన్ మెచ్యూరిటీ లేకుండా, లేకపోతే కళ్ళు లేకుండా, నోరు లేకుండా, ఇంకా అవయవాలు ఎక్స్ట్రా ఆర్డినరీగా వచ్చి అంగవైకల్యంలో వికృత రూపముతో ఉన్నా కూడా ఆ తల్లి హృదయము, ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే వీడు నా బిడ్డ, వీడు నా బిడ్డ అని చక్కగా తల్లి ప్రేమిస్తుందండి. మరి ఎవరికి అలాంటి ప్రేమ అనేది ఉండదు. యేసు క్రీస్తు వారు కూడా ఈ లోకంలో నువ్వు ఎలాగున్నా, నువ్వు కొరుపితో ఉన్నా, నువ్వు పాపముతో ఉన్నా, నువ్వు వేదనతో ఉన్నా, నువ్వు రోగముతో ఉన్నా, నువ్వు శాపముతో ఉన్నా, నువ్వు భయంకరమైనటువంటి వ్యసనాలతో ఉన్నా కూడా ఏం చేస్తుందంటే దేవుని ప్రేమ నిన్ను ప్రేమిస్తుంది. అయ్యో నువ్వు పాపివి కదా, నువ్వు రోగివి కదా, నువ్వు అలాంటివి కదా అని దేవుడు నిన్ను తృణీకరించను. ప్రపంచములో ఒక అద్భుతమైన తల్లి ఉంది, ఆమె మదర్ తెరీసా. ఆమె తన జీవితం అంతా ఒక తల్లిలాగా అనేకుల కొరకు ఆమె ఏం చేసిందంటే త్యాగము చేసింది. ఒకరోజు ఒక కుష్టి రోగి దగ్గరికి వెళ్ళి ఆమె చేసినటువంటి పరిచర్య ఏంటిదంటే, కుష్ఠరోగులు ఎలా ఉంటారండి, భయంకరమైనటువంటి స్మెల్లుతో, భయంకరమైన వేదనతో, భయంకరమైనటువంటి ఆ యొక్క విధానములో వారు ఉంటున్నప్పుడు తల్లి ప్రేమను ఆమె పంచిందంట. దేవుని బిడ్డలారా, ఒకరోజు ఒక కుష్టి రోగి కోరుకున్నాడంట, అమ్మా నేను ఈ లోకము విడిచి వెళ్ళేటప్పుడు నాకు ఒక చిన్న కోరిక ఉంది, తీరుస్తావా అని అడిగినప్పుడు మదర్ తెరీసా గారిని, అప్పుడు ఆ తల్లి అన్నదంట ఆ వ్యక్తితో, చెప్పు నాన్న నీ కోరిక నేను తీరుస్తా అంటే, నేను ఈ లోకము విడిచేటప్పుడు నీ ఒడిలో పడుకొని నేను నా ప్రాణాన్ని వదులుతానమ్మా అని అన్నాడట. నిజంగా దేవుని బిడ్డలారా, ఒక కుష్టి రోగిని తన ఒడిలో వేసుకొని అని మరణించే వరకు ఒక తల్లిలాగా ప్రేమించిందండి. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, తల్లిలో హృదయం ఎలా ఉంటుందంటే బిడ్డల పట్ల ద్వేషాన్ని చూపించదు, బిడ్డల పట్ల ఎలాంటి వైఖరిగా ఉంటుంది అంటే ప్రేమించేటువంటి మంచి మనసు ఉంటుంది. బిడ్డలు తప్పు చేస్తే కోపగిస్తాదేమో, ఆ సమయములో గద్దిస్తారేమో, దండిస్తారు, అంతేకాని జీవితాంతము బిడ్డలంటే తల్లులకు కోపాలు ఉండవు, బిడ్డలంటే తల్లులకు ద్వేషాలు ఉండవు. ఎందుకంటే అలా ఉండేదుంటే యేసయ్య అనేవాడు కాదు, ఒకరి తల్లి వాణ్ణి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తున్నానని దేవుడు చెప్పి ఉండేవాడు కాదు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాగైతే మనల్ని చీదరించుకోడో, మనల్ని అసహించుకోడో, మనల్ని వదిలిపెట్టడో, తల్లి హృదయము కూడా మనల్ని చీదరించుకోదు, మనల్ని వదిలిపెట్టుకోవాలని చూడదు, కానీ జీవితాంతము మనల్ని అంటి పెట్టుకొని ఉండాలని, మనల్ని ప్రేమించాలని తల్లి కోరుకుంటా ఉంటుంది. తల్లి ప్రేమించే హృదయాన్ని కలిగి ఉంటుంది. మరొక మాటలో చెప్పాలంటే తల్లి ఆదరిస్తుందండి. ఏ కండిషన్లో ఉన్నా, బిడ్డ ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి శ్రమలో ఉన్నా, వ్యాధులలో ఉన్నా, అప్పులో ఉన్నా, భయంకరమైనటువంటి దుస్థితిలో ఉన్న ఆ తల్లి బిడ్డలను ఏం చేస్తుందంటే సహించుకుంటుంది. అంతేకాని నువ్వు ఇంత చెండాల పనులు చేసావురా, నువ్వెంత మూర్ఖమైన పనులు చేసావురా అని కొట్టి తరిమేయదు. ఎందుకో తెలుసా, యేసయ్య కూడా మనము ఎంత హీనమైన దుర్భరమైన పరిస్థితిలో ఉన్నా కూడా మనల్ని ఆదరిస్తాడు. అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమార్తె అని యేసయ్య లాగా ఆదరించినట్టుగా ఆదరించేటువంటి ప్రేమ అండి. చూడండి, పిల్లలకు కష్టం వచ్చినప్పుడు మరి ఎక్కడికి పరిగెత్తుతారో తెలుసా? తల్లి దగ్గరికి పరిగెత్తుతారు. పిల్లలు దెబ్బ తగలగానే, లేకపోతే ఏదైనా వారికి శ్రమ వచ్చినప్పుడు మొట్టమొదట పిలిచే పలుకు ఏంటిదో తెలుసా? అమ్మా అని పిలుస్తారు.
పుట్టిన బిడ్డ ఎదుగుతూ ఉన్నప్పుడు పలికే 2 అక్షరాల మాట ఏంది అంటే అమ్మ అంటారు. వారు ఏ భాష ఉన్నప్పటికీ 2 అక్షరాలతో అమ్మ అని పిలుస్తారు. చూడండి, ప్రపంచములో ఎక్కడైనా అడిగితే మీ మాతృభాష ఏంది, మదర్ టంగ్ ఏందని అడుగుతారు, కానీ మీ నాన్నగారి భాష ఏందని అడిగారు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా కూడా నీ మాతృభాష అంటే తల్లి నేర్పే భాష. తల్లి మనకు ఒడిలో కూర్చుండబెట్టుకొని అమ్మా నాన్న అని చిన్న చిన్న మాటలతో మనకు నడక నేర్పిస్తుంది, మనకు అలవాట్లు నేర్పిస్తుంది, మనకు మార్గాన్ని చూపిస్తుంది. ఒక్కసారి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసుకుందాం. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుమని బైబిల్ గ్రంథంలో దేవుని మాట ఈ విధంగా రాయబడి ఉంది. అంటే అర్థం ఏంటంటే తల్లి మనకు ఉపదేశిస్తుంది, దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు మనకు ఉపదేశిస్తాడంట. ఆ తర్వాత ఉపదేశించే 2వ వ్యక్తి ఎవరు అంటే తల్లి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, తల్లి ప్రేమిస్తుంది. దేవుడు మనల్ని ఆదరిస్తాడు, తల్లి ఆదరిస్తుంది. దేవుడు మనకు ఉపదేశిస్తాడు, తల్లి కూడా ఉపదేశిస్తుంది. ఆమేన్. అందును బట్టి దేవుడు తల్లితో తనని పోల్చుకుంటున్నాడు. దేవుని ప్రియులారా, తల్లి ఉపదేశమును త్రోసివేయకము. ఈనాడు ఎక్కువగా సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు అన్ని పెరిగిపోయినటువంటి కంప్యూటర్ దినాలలో తల్లుల మాటలు బిడ్డలు వినడం లేదండి. ఎందుకంటే తల్లులు ఏదైనా చెప్పాలని ప్రయత్నిస్తే అబ్బా నాకు తెలుసులే అన్నీ, నువ్వు నాకేం చెప్పొద్దు అంటున్నారు. ఎందుకో తెలుసా? టెక్నాలజీ పెరిగిపోయింది, హృదయాలు తల్లుల నుంచి దూరంగా మార్చబడ్డాయి. అయినప్పటికీ తల్లులు ఏం చేస్తారంటే తల్లి పుట్టిన దినము మొదలుకొని పిల్లవాడు పెద్దవాడై ఒక ఇంటివాడయ్యే వరకు, ముసలివాడయ్యే వరకు, తల్లి భూమి మీద బ్రతికినంత కాలము తల్లి ఏం చేస్తుందంటే బోధిస్తుంది, ఉపదేశిస్తుంది. నానా కుమారుడా, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది చెయ్యి, ఇది చెయ్యకూడదు అని ప్రతిరోజు ప్రతి నిత్యము మంచి చెడుల గురించి మనకు ఉపదేశించేది ఎవరు అంటే తల్లి మాత్రమే బోధిస్తుంది. తల్లి చెప్తుంది, నాన్న పడిపోతావురా, అది గుంట ఉంది నాన్న, నువ్వు అక్కడ నడిస్తే అందులో పడిపోతావు నాన్న, ఇక్కడ మంటలు ఉన్నాయి నాన్న, నువ్వు అక్కడ నుంచి నడిస్తే కాలిపోతావు నాన్న, ముళ్ళు ఉన్నాయి నాన్న, నువ్వు అక్కడ నుంచి నడిస్తే కుచ్చుకుంటుంది నాన్న. నీకు హితబోధ చేసేది ఎవరు అంటే తల్లి. తల్లులు మాత్రమే తమ బిడ్డలకు మంచి బోధన, మంచి శిక్షణ ఇస్తారు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ తల్లి ఉపదేశమును ఏం చేయొద్దంట, త్రోసివేయద్దు. తల్లి మనకు ఏది చెప్పినా అది మంచి ఉపదేశముగా ఉంటుంది. తల్లులైనటువంటి వారలారా, మీరు మీ బిడ్డలకు మంచి ఉపదేశములో మీ బిడ్డల్ని బోధించండి, ఉపదేశము చేత వారిని నడిపించండి, వారికి నడక నేర్పించండి. అందుకే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తా ఉంది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పాలంట. ఎవరు నేర్పిస్తారంటే తల్లిదండ్రులు నేర్పిస్తారు, తల్లులు నేర్పిస్తారు, తండ్రులు నేర్పిస్తారు. అది చెడు మార్గము, ఇది మంచి మార్గము, ఇది నీతి మార్గము, ఇది దేవుని మార్గము, ఇది భక్తి మార్గము, ఇది పాపపు మార్గం అని బోధించేటువంటి, ఉపదేశించేటువంటిది ఎవరు అంటే తల్లులు మాత్రమే. కాబట్టి మీ పిల్లలకు మీరు మంచి మంచి బోధన చేయండి, మంచి మంచి మాటలు, హితోపదేశములు, మంచి మంచివి వారికి ఇన్స్పిరేషన్ అయ్యేటువంటి మాటలతో మనము బోధించుదుముగాక. ఎందుకంటే యేసయ్య మంచి మాటలతో మనల్ని ఎట్లా ఉపదేశించాడో, తల్లులారా మీ బోధనలో, మీ ఉపదేశంలో మీ బిడ్డలు సరి అవుతారు. మీ యొక్క నడవడికలో, మీ యొక్క ఆధీనములో మీ పిల్లలు చక్కటి మార్గములో ఉండగలుగుతారు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి తల్లులారా, సామెతలు 31:28లో దేవుని మాట సెలవిస్తా ఉంది, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ, చాలా మంది కుమార్తెలు పతి వ్రత ధర్మము అనుసరించి ఉన్నారు, కానీ వారందరిని నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. ఆమేన్, హల్లెలూయా. భూమి మీద యేసయ్య తర్వాత ఘనత తెచ్చుకున్నటువంటి వారు ఎవరు అంటే తల్లులు మాత్రమే. కుమారులు కుమార్తెలు మంచి స్థానంలో ఉన్నారనుకోండి, అబ్బా ఈ కుమారుడు ఏ తల్లి కన్నదో, ఈ వజ్రాన్ని ఏ తల్లి కన్నదో, ఈ యొక్క మంచి ఆనిముత్యము ఏ కడుపున పుట్టిందో అని తల్లిని కీర్తిస్తారండి. యేసయ్యను కీర్తించిన తర్వాత, యేసయ్యను మహిమ పరిచిన తర్వాత 2వ వ్యక్తి భూమి మీద మనుషులు కొనియాడే వాళ్ళు ఎవరు అంటే ఎవరండి? తల్లి.
తల్లిని బిడ్డలు అంటారు, అమ్మా నువ్వు చాలా మంచిదానివి, అందరికంటే నువ్వు ధన్యురాలివి అంటారు. చాలా మంది పిల్లలు అంటారు, మా అమ్మ మంచిదండి, మా అమ్మ మంచిదంటారు. పిల్లలకు ఊహ తెలిసినా తెలియకపోయినా వారమ్మని ఎవరన్నా ఏదన్నంటే వాళ్ళకు పుట్టుకొస్తుంది రోషము, రోమాలు నిక్కబొడుస్తాయండి. ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలు స్కూల్లో ఆడుకుంటున్నప్పుడు పొర్రపాటున బ్యాడ్ వర్డ్స్ ఏదన్నా మాట్లాడితే తల్లి గురించి చిన్నగానే ఉంటాడు పిల్లగాడు, కానీ తల్లి అన్న పేరు తీసి మాట్లాడగానే రోమాలు నిక్కబొడుస్తాయి. ఎందుకంటే మా అమ్మనంటావా, మా అమ్మనంటావా అని అంటారు. ఎందుకో తెలుసా? పిల్లలు గౌరవించేది ఘనపరిచేది ఎవరు అంటే, బిడ్డలు గణపరిచేది గౌరవపరిచేది కీర్తించేది దేవుడు తర్వాత తల్లి. ఆమేన్. ఆ తల్లిని మరొకరు కూడా గౌరవిస్తారు, గణపరుస్తారు. ఎవరు అంటే తండ్రి గణపరుస్తాడు. ఇదిగో నువ్వు భూమి మీద ఉన్నటువంటి స్త్రీలందరికంటే నువ్వు ప్రతివ్రత ధర్మము కలిగినటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితము కలిగినటువంటి తల్లివి, ఒక స్త్రీవి అని ఎవరు గణపరుస్తారంటే తండ్రి తల్లిని గణపరుస్తాడండి. హల్లెలూయా. తల్లికి ఎంత ఆధిక్యత దేవుడు. అందుకోసమే ఈ భూమి మీద ఏ వ్యక్తితో ఏ మనిషితో కానీ పోల్చుకోలేదు, కానీ తల్లి అన్నటువంటి స్వభావముతో, తల్లి అన్నటువంటి దానితో దేవుడు పోల్చుకున్నాడండి. ఎందుకంటే యేసయ్య గణపరచబడ్డాడు, యేసయ్య మహిమపరచబడ్డాడు, యేసయ్యను అందరూ పొగిడారు. కాబట్టి తల్లిని కూడా తన కుమారులు తన భర్త పొగుడుతారు. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, తల్లులు ఎంత శ్రేష్టమైన వారంటే దేవుని తర్వాత ఎవరు శ్రేష్ఠులు? తల్లిదండ్రులు. అందుకే పాఠశాలల్లో స్కూళ్ళల్లో నేర్పిస్తారు, మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు, గురుదేవోభవ అంటారు. మాతృ పితృ అంటే తల్లిదండ్రులను గౌరవించాలి, వారు గురువులు. వారెవరండి? దేవుని తరువాత దేవుళ్ళంట. లోకానుసారంగా చూస్తే ఇక యేసయ్య తర్వాత బిడ్డలకు దేవుడు ఎవరు అంటే తల్లిదండ్రులండి. ఆ తల్లే లేకపోతే బిడ్డల జీవితాలు ఎంత నరకం ఉంటుంది చూడండి. ఒక తండ్రి లేడు అనుకోండి, ఒక విధవరాలు ఉంది, బిడ్డలున్నారు, ఎలాగైనా బిడ్డల్ని కష్టపడి చదివిస్తే ఉన్నతమైన స్థానానికి తీసుకొస్తుంది. కానీ అదే తల్లి లేదనుకోండి, బిడ్డల ఎడల అలాంటి ఉన్నతమైన స్థాయిలోనికి రాగలుగుతాడా? ఎట్టకేలకు తల్లి లేకపోతే మళ్ళీ తల్లి స్థానాన్ని భర్తీ చేస్తాడు. ఒక భార్య చనిపోయింది అనుకోండి, మళ్ళొక వివాహము చేసుకొని ఆ తల్లి స్థానాన్ని పూర్తి చేస్తాడు. అసంపూర్తిగా తన జీవితంలో ఉన్నటువంటి ఆ జీవితాన్ని మళ్ళీ తండ్రి ఏం చేస్తాడంటే తల్లి పాత్రను తీసుకొచ్చి బిడ్డల కోసము తల్లికి ప్రాధాన్యత కావాలనేసి మళ్ళీ పెళ్లి చేసుకుని తల్లి స్థానాన్ని తీసుకొస్తాడు. అదే మరి తండ్రి పోయాడు కదా, బిడ్డల కోసం పెళ్లి చేసుకున్నటువంటి తల్లులు ఉన్నారండి. 99.999% తల్లులు బిడ్డల కోసము మరొక పెళ్లి చేసుకోరండి. ఎందుకంటే ఈ బిడ్డలే నాకు జీవితము, ఈ బిడ్డలే నా సర్వస్వము అని, ఈ బిడ్డలను నేను పెంచగలను, నేను పోషించగలను, ఉన్నతముగా తీసుకొని రాగలను అని తల్లికి ఆత్మధైర్యం ఉంటుంది. అదే తండ్రికి తల్లి లేకపోతే, అమ్మా ఈ బిడ్డల్ని పెంచడం నా వల్ల కాదు, ఈ బిడ్డలకు తల్లి కావాలి. చాలా మంది అడ్వైజ్ ఇస్తారు, అరే పిల్లలు చిన్నగా ఉన్నారా, ఈ బిడ్డలకు తల్లి అవసరం రా, పెళ్లి చేసుకోరా అంటారు. అదే విధవరాలకి ఎవరైనా అడ్వైస్ ఇస్తారా, నువ్వు పిల్లలు ఉన్నారమ్మా మళ్ళా పెళ్లి చేసుకో అని అంటారా? కాయా కష్టం చేసుకొని నడుము కట్టుకొని నీ బిడ్డల్ని పోషించు అని చెప్తారే గాని నువ్వు మళ్ళొక్క వివాహం చేసుకో అని ఎవరు ఎక్కువగా ఫోర్స్ చేయరండి. అదే తల్లి లేని పిల్లలకు అందరూ ఫోర్స్ చేస్తారు. అయ్యో ఈ బిడ్డలు అనాథలు అవుతారు, ఈ బిడ్డలు చెడిపోయిన వారు అవుతారు, వీరికి తప్పకుండా తల్లి కావాలి. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, తల్లి లేని జీవితము పిల్లలకు అది భయంకరమైన జీవితం. అసలు పిల్లలకు భవిష్యత్తు ఉండదండి. తల్లి లేరా ఆ బిడ్డలకు భవిష్యత్తు ఉండదు. తండ్రి లేకపోయినా బిడ్డలకు భవిష్యత్తు ఉంటుందేమో, కానీ తల్లి లేకపోతే బిడ్డలకు భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే ఆలన పాలన అన్ని చూసుకునేది ఎవరు అంటే తల్లి. తల్లి మాత్రమే క్రమశిక్షణలో నడిపించగలదు. తల్లి మాత్రమే బిడ్డలను ఉపదేశించి సరి అయినటువంటి త్రోవలో దేవుని యందు భయభక్తిలో నడిపించగలుగుతుంది. అలాంటి తల్లులుగా మీరుందురుగాక, దేవుని ఉపదేశమును బోధించేటువంటి తల్లులుగా, దేవుని ప్రేమను పంచే తల్లులుగా, దేవుని యొక్క సహనాన్ని చూపించే తల్లులుగా, దేవుడు ఆదరించేటువంటి తల్లులుగా
మీరుందురుగాక. ఎందుకంటే యేసయ్య చెప్తున్నాడుగా, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా, అంటే ఆయన తల్లితో పోల్చుకున్నట్టుగా. నిజమే దేవుని బిడ్డలారా, తల్లులైనటువంటి మనం అందరం ఎంతో ధన్యులము. మనతో యేసయ్య పోల్చుకున్నాడు. మన బిడ్డల ఎడల మనం ఎలాంటి ప్రేమను చూపిస్తామో యేసుక్రీస్తు వారు కూడా మనల్ని కూడా అలాంటి ప్రేమతో దేవుడు ప్రేమిస్తాడు. మనలో కల్మషము లేనట్టుగా యేసయ్య ప్రేమలో కల్మషము ఉండదు. యేసయ్య ఆదరించినట్టుగా మనము మన బిడ్డలను ఆదరించుదుముగాక. మనము మన బిడ్డల విషయంలో ఓర్చుకుందుముగాక, సహించుకుందుముగాక, భరించుకుందుముగాక. ఒకవేళ మన బిడ్డలు దేవునికి విరోధమైనటువంటి స్థానములో ఉన్నా కూడా పోరాడి పట్టుదలతో ప్రార్థించి బిడ్డలకు మంచి జీవితాలను ఇచ్చే తల్లులుగా మనము యేసులాగా మన ముందుముగాక. యేసయ్య ఈ లోకంలో మనము పాడైపోతుంటే చూస్తూ ఊరుకోడు, కానీ యేసయ్య అంటాడు, నీ కొరకు నేను వచ్చి ఉన్నాను, నీ ప్రేమను నేను పొందుకోవాలని, నీకు రక్షణ ఇవ్వడానికి నేను వచ్చి ఉన్నాను, నేను ఆదరిస్తున్నానని చెప్పినట్టుగా ఓ తల్లి ఈ మాట నీ బిడ్డల ఎడల నువ్వు జరిగించినట్లయితే, దేవుని ప్రేమను చూపించి దేవుని ఉపదేశములాగా ఉపదేశించి దేవుణ్ణి సన్నిధిలో నీ బిడ్డలు నిలబెట్టుకునేటువంటి గొప్ప ప్రభావితము చేసేటువంటి ఆదరించేటువంటి శక్తి కేవలము తల్లి జీవితంలో ఉంది. కాబట్టి తల్లులైన వారు మీరెంతో శ్రేష్ఠులు, మీరెంతో దేవుని చేత, దేవుని ఆత్మతో పోల్చబడినటువంటి, దేవుని మనస్సుతో, దేవుని హృదయంతో పోల్చబడ్డవారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ జీవితంలో మీ బిడ్డల ద్వారా మీ కుటుంబంలో ఎక్కడైనా అలజడులు వచ్చినా నువ్వు గమనించు, యేసయ్య విడిచిపెట్టలేదు నిన్ను. నీవును నీ కుమారుణ్ణి విడిచిపెట్టకూడదు, విడిచిపెట్టవద్దు. ఎందుకంటే యేసయ్య నిన్ను ఆదరించి ఉన్నతంగా పైకి లేవనెత్తుతాడు. నీకు ఒక మనోధైర్యాన్ని దేవుడిస్తున్నాడు. నీవును నీ బిడ్డలను ఆదరించి ఉన్నతమైన స్థానములోనికి నువ్వు తీసుకురాగలవు. ఆ శక్తి, ఆ ప్రభావము యేసులో ఉన్నట్టుగా నీ బిడ్డల ఎడల నీ జీవితంలో దేవుడు నీకు కలుగజేస్తాడు. సాధారణమైన తల్లివి కాదు, కానీ యేసయ్య హృదయం కలిగినటువంటి తల్లివి, యేసయ్య మనసు కలిగినటువంటి తల్లివి అని దేవుడు ఈ ఉదయకాలం జ్ఞాపక చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము తల్లులైనటువంటి వారము ఎంతో శ్రేష్ఠులమని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరొకసారి తల్లులైన వారందరూ మీరు ధన్యులని మరి ప్రభుపేట మీరు దేవునికి ధన్యవాదాలు తెలియచేయండి. ఎందుకంటే మనతో యేసయ్య తన హృదయాన్ని, తన మనస్సును పోల్చుకున్నాడు. కాబట్టి నేను ధన్యురాలని అని తల్లులైన వారందరికీ దేవుడిచ్చేటువంటి మంచి ఉపదేశము మీరు కలిగి ఉందురుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా చేత ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఈ ఉదయకాలం ప్రత్యేకంగా మరి తల్లుల గురించినటువంటి ప్రత్యేకమైన ఒక ఉపదేశాన్ని మీరు మాతో మాట్లాడారు. అవునయ్యా, ఈ భూమి మీద మీరు ఎవరితో పోల్చుకోలేదు నాయన. ఒక తల్లి హృదయముతో, తల్లి మనస్సుతో మీరు పోల్చుకున్నారు నాయన. నిజంగా మేము ఎంత ఆధిక్యత కలిగిన వారమయ్యా. విడిగి నలిగి కొట్టబడిన స్థితిలో ఉన్నప్పటికీ, ఒక తల్లి బాధ్యతతో మేము ఉన్నప్పటికీ అయ్యా, ఇదిగో మమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటున్నావయ్యా. నీ హృదయము, నీ మనస్సు ఎలాంటిదో మా మనస్సు కూడా అలాంటిది అని జ్ఞాపకము చేసావయ్యా. అయ్యా, ఇదిగో మేము అలాంటి ధన్యతకరమైన జీవితము జీవించినట్లుగా మా బిడ్డల కోసము అయ్యా మేము అంగలార్చే తల్లులముగా, ప్రభువా ఇదిగో ప్రేమించే తల్లులముగా, పోరాడే తల్లులముగా, అయ్యా విజయము పొందుకునే తల్లులముగా నాయన తండ్రి, మమ్మల్ని తల్లి జీవితంలో జయ జీవితము కలిగి జీవించినట్లుగా మాకు సహాయము చేయమని, నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.